ఎస్సీల వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో కూటమి నాయకులు రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బోసుబాబు, మాజీ సొసైటీ చైర్మన్ సత్యబాబు, ఎంఆర్పీఎస్ పెరవలి పండుతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నిన్న రోజున. అలాగే దాంట్లో లబ్ధి పొందినటువంటి సోదరులు, మాజీ సోదరులు అందరూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి, మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసి పెద్దలుగా మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది ఒక మాదిగలకో ఒక మాలకో కాదు, 56 ఉపకులాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అని నచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు, లేకపోతే వాళ్ళు ఇచ్చేసారు కాదు, మన 29 రాష్ట్రాల జనాలకే ఒకటే జడ్జిమెంట్ ఇది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా ఇంకో ఇతరగా చేసింది కాదు. ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం అందరం కూడా గౌరవించి తీరాల. ఎందుకు గౌరవించాలంటే అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి సుప్రీంకోర్టు అది. అందుకని మనం ఈ జడ్జిమెంట్ని ఏమాత్రం మనం గౌరవించకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినంతగా దీని యొక్క పరిణామం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈరోజు మంచి అయినా చెడ్డైనా మనకి తుది తీర్పులు చెప్పేది కోర్టులే. కోర్టు అత్యున్నటువంటి న్యాయస్థానం మనకి ఈ రీతి నడవడానికి మనకి సూచించింది. ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందకుండా అందరూ కూడా ఒక సమిష్టి భావంతో, మంచి ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ని అందరూ ఒకే రకంగా సేకరించి ఈ యొక్క మంచి పరిణామానికి నేను చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ జోహార్. మరి ఈ రోజున, నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏదైతే మాదిగలకు సంబంధించి మరి దేశమంతా ఒకటే తీర్పుగా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మరి మా మాదిగ సోదరులందరూ కూడా ఈ తీర్పు మరి ఉద్యోగాలకి, అవకాశాలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. దీనికి ముందుగా మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటం ఇప్పుడు ఫలించడం చాలా శుభపరిణామం. దీన్ని మాదిగ సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఫ్యూచర్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను గోకవరం మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షునిగా కృష్ణన్న గారు అడుగుజాడల్లో నడుస్తూ వర్గీకరణ సాధనకి గత 30 సంవత్సరాల నుండి 1994 నుండి 2024 వరకు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి మేము వర్గీకరణ సాధన దిశగా ముందడుగు వేసాం. మా అధినాయకుడైన మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలకు త్యాగం చేసి మరి ముందుకెళ్ళి ఈ 30 సంవత్సరాల తర్వాత ఈ సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అవంతరాలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా, అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఈ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి దండోర నాయకుడికి, కార్యకర్తకు కూడా ఎంఆర్పీఎస్ తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి కేంద్రంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు మాకెంతో వెన్నుదన్నుగా ఉండి మా బిల్లును ముందుకు తీసుకెళ్లి మా ఆశయ సాధన కృషిలో మాకు ఎంతో వంతు సాయం చేశారు. అలాగే మన రాష్ట్రంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఎంతో వెన్నుదన్నుగుండి మాకు వాగ్దానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మరింత ముందుగా నడిపించారు. అటు కేంద్రంలోని, ఇటు రాష్ట్రంలోని మాకు వెన్నుదన్నుగున్న ప్రతి నాయకుడికి మేము ఎంఆర్పీఎస్ నాయకులందరూ రుణపడి ఉంటామని, ఎంఆర్పీఎస్ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటామని, ఆ బలిదానాలను మేము స్మరించుకుంటూ జాతి అభివృద్ధికై ముందడుగు వేస్తూ నడిపిస్తున్న అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ముందడుగు వెళ్తున్నాం. జై మాదిగ, జై. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.